మరి వీరు ప్యానెల్లో మరి ఒక మెంబర్గా మరి బోధనగర్ కార్పొరేటర్ బైరగొండి ధనంజయ గౌడ్ గారు ప్యానెల్లో పోటీ చేస్తున్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. మరి ఎలక్షన్స్ అంటే మన రాజకీయ ఎలక్షన్స్ చూసాం. కులాలకు మతాలకు సంబంధం అన్నీ ఉంటాయి, కానీ ఒకే కులంలో ఉంటుంది. ఒక కుటుంబంలాగా అనుకునేటట్టు అనుకున్న వాళ్ళం మనం పోటీ చేయాల్సిన అవకాశం వచ్చింది. పోటీ చేయాల్సిన అవకాశం వచ్చింది అంటే సార్ ఇప్పుడు ఏం లేదు, దాన్ని డెవలప్ చేద్దామని. గతంలో కూడా చాలా ఇద్దరు ఓన్లీ 2 ప్యానల్సే నిల్చుంటున్నాయి, కానీ అది ఎక్కడ మనకు డెవలప్మెంట్ అనేది ఏం కనిపించట్లేదు. అది ఇంతకుముందు ఎంతమంది ఉన్నారో అట్లనే నడుస్తుంది. ఇప్పుడు వేరే కమ్యూనిటీలలో 3000 నుంచి 5000 మంది పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే మన కమ్యూనిటీ మనం పబ్లిక్ చాలా మంది ఉన్నారు. మరి 500 మంది 500 చేంజే చదువుతున్నారు. అక్కడ అకామిడేషన్ వాళ్ళు చూపించట్లేదు, పెంచలేకపోతున్నారు. దాన్ని ఎందుకు కారణం ఏంది? మరి మనకు గౌడ్స్ అంటే బయట పేరు ఎట్లుంది, ఓ గౌడ్స్ అంటారు. మన గౌడ్స్ దాంట్లో కూడా అందరూ బాగున్నారు, మనకు డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా బాగున్నారు. మరి వీళ్ళు ఎందుకు చేస్తలేరు అక్కడ? మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కూడా బాలజన రావడానికి కూడా ఇంతకుముందు మేమే ఆ ప్యానెల్ వాళ్ళను సపోర్ట్ చేసినాం, కానీ మళ్ళా ఉంటా అంటుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? అసలు బాలజనకు ఉండాల్సిన అవసరం లేదు, నాకు లేదు. అసలు మాకు ఏంటంటే మేము అసలు మామూలుగా వాళ్ళు చేస్తున్నారు కదా అని అనుకున్నాం, కానీ ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళకి అకామిడేషన్ చూపించిన ఊళ్ళకి వెళ్ళి వస్తున్నారు. మనం సిటీలో ఉన్నామంటే మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటే మన పిల్లలు పోతారు వస్తారు. గౌడ హాస్టల్ అంటే ఏంటి? ఊర్లకి మెయిన్ చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు అకామిడేషన్ చూపించలేకపోతున్నారు? వేరే కమ్యూనిటీస్ ఎందుకు చూపించగలుగుతున్నాయి అంటే దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. చేస్తామంటున్నారు. ఇప్పటికే ఇంత సమయం గడిచిపోయింది, 20 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకే బాలరాజాన్ని ఏమన్నాడు కదా, లేదు మాకు అనిపించింది, మేము అందరము ఇప్పుడు మా ప్యానెల్లో ఉన్న వాళ్ళము అందరము కూడా అన్నీ మాకు బాధ్యతలు తినే మా పనులు మాకున్నాయి, కానీ మన కులంకి ఏమన్నా చేయాలి, వాలంటరీగా ఏమన్నా చేయాలి. సో అందరం కలిసి బాలరాజాన్ని అడగడం జరిగింది. ఆయన ఎందుకు చేసేసి ఇవన్నీ చెప్పడం జరిగింది. సరే, మన కులానికి మనం ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది మనది, మన కమ్యూనిటీ ఎందుకు డెవలప్ కాలేకపోతుంది? మరి మెయిన్ ఇది పూర్ పీపుల్ ఊర్లకి వెళ్ళి ఉన్నారు. లేదు మీరు ఉండాలంటే అన్న ఒప్పుకున్నాడు. ఒప్పుకునేమన్నాడు కదా, సరే నేనే 1,11,11,000 నేనే మా తల్లిదండ్రుల పేరు మీద నేనే ఇస్తాను. నేనే ఇచ్చి మళ్ళీ బయట వేరే వాళ్ళ దగ్గర నుండి కూడా ఒక 10 కోట్ల విరాళాలు తీసుకొచ్చి దాన్ని ముంగట ఉన్నదాన్ని దాన్ని డిస్మాంటిల్ చేసి ఇప్పుడు యాదగిరిగుట్టలు కట్టించినాం గౌడ సంఘంలో. అది ఎట్లా ఉంది? అది ఇవాళ పిల్లలకు ఏంది ఏసీ రూమ్లలో కూడా ఉంటుంది. కొంతమంది కట్టుకునే వాళ్ళు కూడా ఉండరు, మనీ కట్టుకొని అయితే దాన్ని తీసేసి మనము మా 3-4 ఫ్లోర్స్ లేబట్టేసి అట్లా ఏసీ రూమ్స్ కూడా మనము ఇచ్చేసి ఉంటే పిల్లలకు మళ్ళీ ఏది వాళ్ళకి IAS IPS వాళ్ళకి ఏమైనా కోచింగ్ ఇవ్వాలంటే ఊర్లో వాళ్ళకి ఏంటంటే చదువుతారు, తర్వాత ముందుకు స్టెప్ ఎట్లా వేయాలో కొంతమందికి తెలియదు. ఏంది వాళ్ళకు తల్లిదండ్రుల మన కుల వృత్తి ఇదే చెట్లే కూడా వాళ్ళకి అసలుకే తెలియదు వాళ్ళకు. సరే, ఈ పిల్లలకు కూడా వాళ్ళకి ఏంటంటే మనకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి, వాళ్ళకి ట్యూషన్స్ ఉండాలి, వాళ్ళకి స్పెషల్గా కొంచెం మనం చదువు మీద వాళ్ళకి ధ్యాస పెట్టినాం అనుకోండి, బయట తిరగడం అవన్నీ కూడా బంద్ అయిపోతాయి. వాళ్ళకి ఏంటంటే ఇవాళ పిల్లలకు చదువుకోనికి ఎక్కడ టైం దొరుకుతలేదు, మళ్ళీ ఫిజికల్గా కూడా వాళ్ళకి అన్ని గేమ్స్ అన్నీ ఉండాలి, చదువు ఒకటే కాదు కదా. సో అవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేయగలుగుతాం పిల్లలకు అని మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా పిల్లలకు మన దాంట్లో పెద్ద ఆఫీసర్లు ఇంకా కాగలుగుతారు. ఎందుకు? ఎగ్జాంపుల్ మన బూర వెంకటేష్ గౌడ్ గారు మన ఆఫీసర్, IAS ఆఫీసర్. మరి ఆయన కూడా ఇదే హాస్టల్ నుండి చదువుకున్నారు, ఆయన కూడా ఊరి నుండే వచ్చిండు. మరి ఎంత కష్టపడి ఆయన చేసి అట్లాంటి వాళ్ళని మనం చాలా మందిని తయారు చేయగలుగుతాం. ఏంటంటే వాళ్ళకి కొంతమందికి పిల్లలకు తెలియదు, హుషారు ఉంటారు పిల్లలు. సో అట్లా అని మన కమ్యూనిటీలో మనం కూడా డెవలప్ కావాలి. ఈ హాస్టల్ ఎక్కడ ముందుకు పోనిస్తలేదు. సో మా ముఖ్య ఉద్దేశం అదే అనమాట. అందుకని దీంట్లో దిగడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చునండి, ఇప్పుడు లాస్ట్ టైంలో ఇవన్నీ చేయలేదా?
అసలు వాళ్ళు ఏం చూపిస్తలేరు. 3 months పోసారి కూడా మేము లెక్కలు చూపిస్తాము అది ఇది అన్నారు. ఇప్పుడు 3 years అవుతుంది. 3 yearsలో వాళ్ళు ఏం లేదు. మొన్న మాత్రము ఆ విగ్రహం ఇప్పుడు మనకు ఫస్ట్ ఫౌండర్స్ ఎవరు ఉండే వాళ్ళ విగ్రహాలు పెట్టిన ఆ విగ్రహాలు కూడా వీళ్ళు పెట్టిండ్రు అనుకున్నాం, కానీ వీళ్ళు పెట్టలేదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 40,000 తీసుకున్నారు. ఫౌండర్స్ ఏవైతే విగ్రహాలు పెట్టినరో ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఒక్కొక్క ఫౌండర్స్ వాళ్ళ దగ్గరనే 40,000 తీసుకున్నారంట ఏది విగ్రహం చేపియడానికి. వాళ్ళు ఈ హాస్టల్ కట్టడానికి వాళ్ళు మొత్తం ఎంత శాయశక్తులు, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరనే మీరు డబ్బు తీసుకొని పెడితే ఇంకా ఏముంది అక్కడ, అట్లా అనమాట. అందుకని మాకు అయితే నేను పబ్లిక్ని అడిగేది ఒకటే, నేను ఇప్పుడు 20 years నుంచి సరే వాళ్ళు చేసిండ్రు ఏదో వాళ్ళు 20 years నుంచి వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చిండ్రు కదా, మనకు 3 years ఒకసారి ఎలక్షన్స్ 3 yearsలో మీకు మునిగిపోయేది ఏం లేదు. ఒకసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము డెవలప్ చేస్తామా చేయమా. చేయలేదనుకో బాలరాజానే అంటున్నాం, మేము చేయలేదనుకో మేము మళ్ళీ మేము రాము మీ దగ్గర. మేము డెవలప్ చేస్తామా లేదా మీరు చూడండి. 20 ఏళ్ళు మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు 3 సంవత్సరాలు ఇవ్వడానికి మీకు ఏమవుతుంది? అవునా కదా, అది ఏంది ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది, ఆ గొంగడు తీస్తలేరు కొత్తగా కప్తలేరు. మేము అనేది అదే ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. కొత్త వాళ్ళను ఓటర్గా తీసుకోవట్లేదు కామెంట్ పడుతుంది. అవును, మొన్న నేను అది మీటింగ్ అయితే మన మంత్రి గారు వచ్చిండ్రు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన మాట్లాడి పోయే వరకు మంచిగా ఉంది. తర్వాత ఇప్పుడు మీటింగ్ అన్నప్పుడు అందరికీ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. నేను 2 సార్లు స్టేజ్ మీద పోతాంటే కొంచెం ఆగాను. సరే ఇంక ఇట్లా కాదని నేనే డైరెక్ట్ వెళ్ళిపోయాను. కొంచెం ఆగు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి కూడా లేదు అంటే నేను దీంట్లో ఈ ప్యానెల్లో నిల్చున్నాను కదా, అంటే అప్పటికి ఇంకా డిక్లేర్ కాలేదు కానీ తెలుసు, పబ్లిక్ అయితే తెలుసు. నేను అయితే లేదన్నా నేను మాట్లాడాలి అని అన్న. ఆ రోజు ఏమైందంటే పొద్దున ఆ మీటింగ్ రోజే పొద్దున మన స్వామిగౌడ అని ఉన్నాడు కదా, ఆయనతోటి వీళ్ళందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టిండ్రు అనమాట. అయితే అన్నేమన్నాడు కదా, మావి 60 అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసిండ్రు. దేని గురించి రిజెక్ట్ చేస్తుండ్రు అంటే ఆయన ఏదైతే టైం ఇచ్చిండో ఆ టైం లోపలనే మేము కట్టేసినాం. రిజెక్ట్ చేసే అధికారం మీకు ఎక్కడిది? దేని గురించి రిజెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఉన్నంత మాత్రాన మీకు రిజెక్ట్ చేసే పవర్స్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ హాస్టల్ పెట్టినప్పుడు అట్లా ఏమైనా రెజల్యూషన్ పాస్ చేసిండ్రు? అదే కదా నేను అడిగాను. నేనేం చేసిన కదా స్టేజ్ మీద ఎక్కి నేను అన్న ఒకటే నేను అడగడానికి వచ్చిన, మావి 60 అప్లికేషన్స్ మీరు రిజెక్ట్ చేసిండ్రు, దేని గురించి రిజెక్ట్ చేసినంటే నువ్వు మళ్ళీ అవెందుకు మాట్లాడుతున్నావు అని కింద నుండి వేరే ఒక అతను అంటే నేను ఎందుకు మాట్లాడొద్దు అంటే అది పొద్దున మీరు స్వామిగౌడంతో మాట్లాడితే ఆయననేమో యాక్సెప్ట్ చేయండి అని చెప్పినాక అది నువ్వు పబ్లిక్ చెప్తలేవు ఇక్కడ. నేను అది చెప్పడానికి నేను స్టేజ్ ఎక్కిన. నేను స్టేజ్ ఎక్కితే కావాలంటే నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే మైక్ బంద్ చేయించాను. మైక్ ఎందుకు బంద్ చేపిస్తున్నావు? నేను అదే అన్న మైక్ ఎందుకు బంద్ చేస్తున్నట్టు లోపల పోయి పవర్ ఆఫ్ చేపించేసింది, ఫ్యాన్స్ లైట్స్ అన్ని బంద్. ఇదేంటి మొత్తం మినిస్టర్ పోయినాక అంటే ఆయన ఉన్నసేపు ఆయన్ని మాట్లాడేది, ఆయన ఉన్నసేపు ఎవరు మాట్లాడలేదు. దేని గురించి ఇంత దౌర్జన్యం అంటే అంటే అక్కడ మీటింగ్ వచ్చిన పబ్లిక్ ఇవన్నీ తెలియదు. దేని గురించి అది పోనీ అవి పోనీ వేరేవి ఇప్పుడు మనీ కట్టినవి డీడీలే అన్ని క్యాన్సిల్ చేసిండ్రు. మనీ కట్టినవి ఇప్పుడు వాళ్ళు రసీదులు చింపిస్తారు కదా, మావి వాళ్ళు 30 తారీఖు లోపల కట్టాలంటే 30 తారీఖు లోపల మేము కట్టేసినాం. కట్టినాక కూడా మావి రిజెక్ట్ చేసిండ్రు. రసీదు మీద నంబర్ ఉంటుంది కదా, మా తర్వాత వాళ్ళు రసీదులు చింపుకున్నారు కదా, అవేమో యాక్సెప్ట్ చేసుకున్నారు. అంటే ఓట్ల రాజకీయం, ఓట్ల రాజకీయం దీని గురించి చేస్తున్నావు. ఇవి అడిగినందుకు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ అంటే ఎందుకు అడుగుతూ ఇట్లా అడిగి అంటే మీటింగ్ మొత్తంలో మాట్లాడిన ఆడమే నేను ఒక్కదాన్నే. సో నన్ను కూడా మాట్లాడనియరు. దేని గురించి మాట్లాడి ఎందుకు అంటే మీకు ఏం లాభం లేదు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఇది మనం గౌడ హాస్టల్ గురించి వర్క్ చేస్తున్నాం అంటే వాలంటరీ వర్క్. ఇది మెయిన్ వాలంటరీ వర్క్కి నీకు ఇంత ఇదేంది, దేని గురించి చేస్తున్నావు? సో అదే అనమాట. అందుకనే ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి మీరు, మేము డెవలప్ చేస్తామా చేయమా. సభ్యత్వానికి ఎంత ఇప్పుడు మామూలుగా అందులో ఎలక్షన్లో ఓటు వేయాలి సభ్యత్వానికి ఎంత అమౌంట్? అప్పుడేమో నాది అయినప్పుడు నేను 4 years బ్యాక్ అయినా అప్పుడేమో 6,000 తీసుకుంది. మరి ఇప్పుడు 3,000 అని తగ్గించిండ్రు. మరి అప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు అందులో మరి రసీదు అంటే అందులో ఎన్నికలకు వెళ్ళుకోవాలంటే అంటే ఓటర్గా జాయిన్ కావాలంటే అర్హతలు ఏమైనా ఉన్నాయా?
అర్హతలు ఏం లేదు, మనం గౌడు అంతే. ఎంత గౌడు ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే 18 సంవత్సరాల నుండి ఎవరైనా పోటీ చేస్తారు. మరి చాలా ఊర్లలో కూడా ఈ అవేర్నెస్ లేనట్టు అనిపిస్తుంది. ఊర్లో లేదు. మేము అనేది ఏంటంటే మేము వచ్చిన తర్వాత మేము ఇప్పుడు అందరం కలిసి ఊర్లలో కూడా సభ్యత్వం చేపియాలి. ఓకే, సిటీలో చేపియాలి, ఊర్లలో చేపియాలి. మన కమ్యూనిటీ ఏదో ఫస్ట్ వాళ్ళకు మనం అవేర్నెస్ తేవాలి. మేము ఎందుకు చేస్తున్నాము, దేని గురించి చేస్తున్నాము అదంతా ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి. ఊర్లలో పోవాలి, మీటింగ్స్ పెట్టాలి. మీటింగ్స్ వాళ్ళకే కదా మెయిన్ లాభము. ఊర్లలో మన సిటీ వాళ్ళకి ఏం లేదు. ఏంటంటే మన కమ్యూనిటీ అనేది మనది కూడా డెవలప్. ఇంత జనాభా ఉన్న కమ్యూనిటీ దేని గురించి ఇంత వెనుకబడి ఉన్నది, అది వాళ్ళకి అవేర్నెస్ తేవాలి. అదే దాని గురించి. చూసినట్టయితే ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఈ యొక్క ఎన్నికలు? ఇప్పుడు ఇంతకుముందు 3000 చేంజ్ ఉంటాయి. సో చాలా మంది చనిపోయిన వాళ్ళు అవన్నీ ఇప్పుడు 2800 ఉన్నాయి. 2800 అంతే. 2000 విలేజ్, చిన్న విలేజ్ కూడా. అయితే దానికి ఏంటి, మేము మొన్న 60 చేయించినాము, 60 క్యాన్సిల్ చేయించినాయి క్యాన్సిల్ చేసి. అవి కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర 300 మంది రెడీ ఉన్నారు. 300 మంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తగా మెంబర్షిప్ చేయడానికి. ఈ 60 క్యాన్సిల్ చేయించారు. ఇక వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వండి, మేము ఏడుకెళ్ళి చేపిస్తాం. ఇక పట్టభద్రుల ఎలక్షన్స్ కంటే కూడా దారుణం. ఎందుకంటే పట్టభద్రుల ఎలక్షన్స్ అంటే ఇంత డిగ్రీ చేస్తే ఉండాలి. ఇందులో అయితే మెంబర్షిప్ తీసుకోవాలంటే ఒక ఊళ్ళో దాదాపు 50 మంది దాకా ఉంటారు గౌడ కులస్తులు అనేవి. మరి 51 ఊళ్ళో 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా లేదన్న. అదే కదా మరి. మన కమ్యూనిటీ చూస్తేనేమో చాలా పెద్దది. మనది ఇంత పెద్ద కమ్యూనిటీ అయ్యండి ఎందుకు ఇంత తక్కువ అంటే లోపల ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడ తిరుగుతలేరు. ఇప్పుడు మన రాష్ట్రం మొత్తంలో తిరగాలి కదా, తిరిగి అక్కడ పోయి మీటింగ్స్ పెట్టాలి. మన గౌడ కులస్తుల మీటింగ్స్ పెట్టాలి. మేము గౌడ హాస్టల్ ఎందుకు పెట్టినాం, దేని గురించి పెట్టినాం, మన పర్పస్ ఏంది, మీ పిల్లలకి ఏ రకంగా మేము సహాయపడగలుగుతాం. ఫస్ట్ వాళ్ళకి మనం అవేర్నెస్ తేవాలి. ప్రతి ఊరికి, ప్రతి పల్లెటూరులో మనది ఒక గౌడ సంఘం అనేది ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం మనం అక్కడ ఒక మనిషిని పంపించి మనము అక్కడ వాళ్ళందరినీ ఈ రోజు గ్యాదర్ గమ్మని చెప్పాలి. గ్యాదర్ గమ్మని చెప్పి ఇప్పుడు మేము గౌడ హాస్టల్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి ఒక 2-3 పోయినా పర్వాలేదు, పోయి అక్కడ మీటింగ్ పెట్టాలి. మేము హాస్టల్ ఇక్కడ ఇట్లా పెట్టినాము, మీ పిల్లలకు మీ పిల్లల భవిష్యత్తు గురించి మేము ఇక్కడ పెట్టినాము కాబట్టి మీరు మీ పిల్లలు ఇక్కడ జాయిన్ చేస్తే మీకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఇస్తాము. మనకు కులపరంగా బయట అయితే ఎక్కువ అవుతుంది, మనకి ఇక్కడ తక్కువ అవుతుంది. మీ పిల్లలు పెట్టాలి. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఊర్లలో కూడా మనకు వేరే హాస్టల్స్ ఉన్నాయి పల్లెటూర్లలో. అక్కడ మీకు తక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు ఫుడ్కి, అందరూ చెప్తున్నారు. అక్కడ 1000 రూపీస్ తీసుకుంటే ఇక్కడ 2500 అంటే, ఎందుకంటే సిటీ అంట. అట్లా అక్కడైనా తక్కువ రీజనబుల్. మరి అదే మేము అనేది దేని గురించి తీసుకుంటున్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు గౌడ హాస్టల్ అన్నప్పుడు మొత్తము వర్కర్స్ అందరినీ మన గౌడ కులస్తులనే పెట్టుకోవాలి, అవునా కదా? మరి గౌడ కులస్తులను పెట్టుకోకుండా మొత్తం వేరే ఇప్పుడు వంట ఆయన అయితే కొన్ని ఏంట నుంచి ఆయన ఏంటైనా మన గౌడ కులస్తుడు కాదు, వర్క్ చేసే వాళ్ళు కూడా కొంతమంది మన గౌడ్స్ కాదు. అయితే మన గౌడ్స్లో వర్క్ చేసే వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? మరి దేనికి ఇది గౌడ హాస్టల్ ఎట్లయితుంది? ఇది మన కులంకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎట్లయితుంది? సో అదే మాకు ఇవన్నీ జస్ట్ ఒక 2-3 monthsలో మాకు ఇవన్నీ తెలిసినాయి. ఇంతకుముందు మేము పట్టించుకునే వాళ్ళం కాదు. జరుగుతుందంటే లోపాలు తెలిసినప్పుడు లోపాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మాకు తెలిసినాయి కాబట్టి మేము దీంట్లోకి రావాల్సి వచ్చింది, అంతేగాని. ఇప్పుడు చాలా కమిటీల్లో చూసాం మేము కూడా, అంటే ఒక హాస్టల్లో ఉన్నట్టు చాలా తక్కువ ఫీజు కానీ, ఎందుకంటే ఉంటున్నామంటే నాన్ లోకల్ వాళ్ళకు కూడా కొంతమందికి ఇస్తుండ్రు. ఇవ్వు నాన్ లోకల్ వాళ్ళకు, మన వాళ్ళు ఫిల్ అయితే నువ్వు వాళ్ళకి ఇయ్యి. మన వాళ్ళు ఎట్లా పెట్టి వాళ్ళకి కోటా ఉంది కాబట్టి వాళ్ళ కోటా ఇస్తున్నా అంటే మన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. మన వాళ్ళు లేకపోతే పబ్లిక్ లేకపోతే నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. అట్లా మొత్తం హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు? 500 చేంజ్ ఉన్నారు అంతే. 500 చేంజ్ ఎంత. మళ్ళీ ఏంటంటే మొన్న బాయ్స్ దాంట్లోనైతే ఆల్రెడీ పిల్లలు చెప్తున్నారు, అందులో మేము పోతే వేరే వాళ్ళని పంపిస్తే బాగుండేదని లేడీస్నే పంపించిన. మా లేడీస్నే పంపిస్తే ఒక్కొక్క రూమ్లో 6 నుంచి 8 మంది పిల్లలు, పిల్లలను కుక్కి పెట్టినట్టు. ఇక బాత్రూమ్లు అయితే చూడలేకపోతే చండాలంగా ఉన్నాయి బాత్రూమ్. చదువుకున్న పిల్లలు ఎట్లా ఉంటారు? సెక్యూరిటీ ఏ విధంగా ఉంది?
సెక్యూరిటీ అంటే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అక్కడ అట్లా. ఇప్పుడు వేరే ఇట్లా ఉన్నట్టు అట్లా అదే మనం అన్ని ఎలక్ట్రానిక్ పద్ధతి తేవాలి, అన్ని సీసీ కెమెరాలు పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి కదా. మరి విరాళ పరిస్థితి, విరాళాలు వస్తున్నాయి ఏమన్నా? అదే తెలియనిస్తలేరు కదా అసలు దానికి. మేము ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, మన గౌడ్స్ చాలా మంది ఉన్నారు బయట, వాళ్ళందరూ కూడా మనీ ఇవ్వడానికి అందరు రెడీ ఉన్నారు. ఒక $100 ఇస్తే మనకి ఎన్ని లక్షల డబ్బు అవుతుంది. వాళ్ళు ఒకటి, మళ్ళీ మా ఎంప్లాయీస్ ఒకటి, నెలకు 500 ఇవ్వలేదా ఎంప్లాయీస్ ఇస్తారు కదా. మన కులం గురించి అంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా అందరూ ఇస్తారు. ఒక 500 ఇస్తే వీళ్ళందరికీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీకు అకౌంట్లకే పడతాయి. వాళ్ళు ఇళ్ళకి తిరగాల్సిన అవసరం కూడా లేదు. మనం ఒక మనిషిని పెట్టేస్తే వాళ్ళే ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు ఈ మనీని వస్తుంది, మనకి ఎంత డబ్బు వస్తుంది, మనం ఎంత డెవలప్ కావచ్చు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు మన గౌడ్ పిల్లలకే కదా, నెలకు ఒక 500. ఏ పార్టీ నెలకు ఒక 500? ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళకైతే $100 అంటే ఎంత వాళ్ళకు? అట్లా ఇవన్నీ చాలా మంది రెడీ ఉన్నారు. సో అవన్నీ ఇస్తున్నారు. మన అకౌంట్ ఏది, ఎందుకు చూపిస్తలేవు అకౌంట్స్? అవి అదే అడుగుతున్నారు. ఏ లెక్కలు లేవు, ఏం లేవు. ఎవరు అడిగిన వాళ్ళను డిస్మిస్. వద్దు మరి ఎట్లయితే కుదరదుగా. మరి అందుకేగా మేము దిగింది. మరి మేము దిగింది మెయిన్ పర్పస్ అది. ఓకే, రాష్ట్ర స్ట్రెంత్ కాకుండా ఆస్తులు పెంచే విధంగా ఏమన్నా? అదే అంటున్నాం కదా. ఇప్పుడు బాలరాజన్న ఇస్తున్నాడు, మళ్ళీ బయటకి వెళ్ళి ఒక 10 crores తెస్తా అంటాడు. మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుండి కూడా మనకి ఏమేమైతే రావాలనో అన్నీ తెప్పించే బాధ్యత కూడా మనము అందరం ఫస్ట్ ఒక యూనిటీ ఉంటే కదా మనం చేయాలి అట్లా. సో మనం అట్లా చేద్దాము. మన ఫస్ట్ మేము అందుకే ఫస్ట్ నాంది ఇది హాస్టల్ దగ్గర నుంచి నాంది, దీని తర్వాత మళ్ళీ సంఘం, మళ్ళీ ఊర్లలోకి పోదాం. సో ఇట్లా ఇట్లా చేసుకుంటాం. అయితే ఇంకా మెయిన్ గౌడ కులస్తులు అది ఎవరైతే చెట్లు ఎక్కే వాళ్ళు ఉన్నారో ఈ మధ్యకాలంలో ఏంది ఉన్నదే కానీ ఈ మధ్యలో వైరల్ అవుతున్న విషయాలు, డైలీ ఒకరు ఏదో రకంగా గాలి లేకపోతే తేనెటీగలు గడిచో లేకపోతే ఉన్నట్టు పాములు గడిచో చాలా మంది చనిపోతున్నారు. మరి ఈ విషయంలో ఏమైనా ఇటువైపు ఏమైనా ప్రయాణించే అవకాశం ఉందా? అదే సార్, అదే అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి నాంది హాస్టల్. మేము ఏంటంటే ఇన్ని రోజులు మా వర్క్, మా బిజినెస్ అది ఏంటంటే పట్టించుకోలేదు మేము. ఆయన చూసుకుంటున్నాడు, ఇద్దరు పెద్ద మనుషులు, ఇద్దరు పెద్దవాళ్ళే. సరే వాళ్ళు చూసుకుంటున్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలుసు కదా. అట్లా అనుకున్నాం. కానీ ఇవన్నీ తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇవన్నీ కదిలింది. ఇది కదిలింది కాబట్టి ఇప్పుడు మాకు సరే ఎందుకు. మరి ఇప్పటిదాకా హాస్టల్లో ఎవరన్నా ఐఏఎస్ ఐపీఎస్ అటువైపు ఆయన ఇట్లా వేళ్ళపైన చెప్పుకోవచ్చు, వేళ్ళపైనే చెప్పుకోవచ్చు. అందుకే వేళ్ళపైన చెప్పుకోవడం కాదు, మన గౌడ కులస్తులలో కూడా తెలుగులో చాలా మంది ఉన్నారు. ఆ పిల్లలకి ఏంటంటే మీకు మెయిన్ గైడెన్స్ లేక మెయిన్ రీజన్ అయితే ఆర్థిక పరిస్థితి. అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు మన వాళ్ళ దాంట్లో చాలా మంది కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. చదువు విషయం అంటే ఎవరన్నా హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ హాస్టల్ ఫర్ ఓన్లీ స్టేయింగ్ అంటే ఉండడానికైనా అట్లా అందులోనే చదువు చెప్పే అవకాశం ఏమన్నా అంటే బయటకి వెళ్ళి చదువుకోవాలి, అట్లా స్టే చేస్తాం. చదువుకొని వచ్చినాక వాళ్ళకి దీంట్లో మనం కోచింగ్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఇలా కోచింగ్ మేము చేసేది అది. పిల్లలకు బయట ఎక్కడ తిరగద్దు, అందులోనే స్టడీ రూమ్. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి ఒక్కొక్కటి వేరే వేరే పెట్టాలి. మనం కోచింగ్ వాళ్ళని తెప్పియాలి, వాళ్ళకి మనమే డబ్బు ఇవ్వాలి. పిల్లలు ఇచ్చుకోలేరు కదా. సో వాళ్ళకి అన్ని రకంగా వాళ్ళకి ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. బయట అలసిపోయి వస్తారు పిల్లలు, వాళ్ళకి అన్ని రకంగా ఉంటేనే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు మన పిల్లలకైతే మనం ఇంట్లో చేసుకోవాలి. సో అట్లనే ఆ పిల్లలకు కూడా చేయాలి. ఏ వయసు నుంచి అందులో మరి ఏ క్లాస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? నాకైతే ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఇప్పటివరకు అయితే నేను హాస్టల్లో పోలేదు. మరి స్కూల్ పిల్లలు ఉన్నారా లేదా నాకు తెలియదు. కాలేజ్ పిల్లలు అయితే ఇంటర్ నుంచి అయితే పిల్లలు, ఎందుకంటే మీకు ఊర్లలో స్కూల్ చేసుకొని వస్తారు కాబట్టి ఒకవేళ మరి మీరు గెలిస్తే మరి ఇంకా మీరు చేసినటువంటి స్వతహాగా మీ యొక్క ఆలోచన? నేను అదే అంటున్నా, ఫస్ట్ హాస్టల్ కాకుండా మీ ఆలోచన. నా ఆలోచన ఏంటంటే సార్ చెప్తున్నాను, నాకు 2 పిల్లలు. ఓకే, నా పిల్లలు 2 డాక్టర్స్. ఓకే, 2 డాక్టర్స్. నా పిల్లలే నేను చదివించుకున్నాను. నా పిల్లలు ఒక లెవెల్కి వచ్చింది. ఓకే, నా పిల్లలను నేను ఎట్లనైతే డెవలప్ చేసుకున్నాను అదే రకంగా హాస్టల్ పిల్లలను కూడా డెవలప్ చేయాలని నా ఆలోచన. నాకు బాధ్యతలు ఏం లేవు, నా 2 పిల్లలు కూడా. సో నా పిల్లలను నేను చూసుకుని అయిపోయింది. సరే ఇప్పుడు ఇళ్ళకు అనుకోకుండా వచ్చినా నేను, ముందు ప్రీ ప్లాన్ అది ఇది ఏం లేదు.
సో ఇప్పుడు నా పిల్లల బాధ్యత అయిపోయింది, నా పిల్లలని ఇట్లా పెంచినాను. సేమ్ సొసైటీలో కూడా ఆ పిల్లలను కూడా అదే రకంగా పెంచాలని. మరి ఇప్పటివరకు అవేర్నెస్ కార్యక్రమాలు ఏమన్నా మీ కులం కోసం? మేము ఇప్పుడు దీంట్లో వచ్చింది 1 month కూడా కాలేదు. అసలు అనుకోలేదు మేము ఈ టైపు అని అనుకోలేదు. అసలు మేము ఏం అనుకోలేదు. మేము అసలు నిలబడతామని కూడా అనుకోలేదు. ఇవన్నీ బయటపడుతుంటే ఏంది అసలు ఎటు పోతున్నది ఇది, హాస్టల్ ఎక్కడ పోతుంది? జస్ట్ నేను 1 month 1.5 month నుంచే ఇదంతా. సో ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక ప్లాన్ అనేది వేసుకుంటున్నాం. ఊర్లలోకి పోయి కూడా ఫస్ట్ మొత్తం మెంబర్షిప్ ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ తేవాలి. ఊర్లలోకి అవేర్నెస్ తెచ్చి మీ పిల్లల్ని అందరినీ అక్కడ స్కూల్ అయితే 10th వరకు ఉంటుంది. 10th వరకు ఉంటుంది. మీకు ఇంటర్ నుంచి మీకు మళ్ళీ ఏంటంటే మనది హిమాయత్నగర్లో ఏంటంటే మీకు అక్కడ చుట్టుముట్టు అన్నీ మీకు ఎడ్యుకేషన్ మీకు దగ్గర కూడా ఉంటుంది. ఎక్కడో ఊరవతల పోయి మనం పెద్దది హాస్టల్ కట్టినాం అనుకో పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అదంతా వేస్ట్. మనము ఎంత సిటీ సెంటర్లో ఉంది, దగ్గరది 1 acre ఉంది. అంత పెద్ద ప్లేస్ ని మీరు ఇట్లా యూజ్ చేసుకోకుండా వేరే కాలేజ్ ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి రెంట్కి ఇచ్చిండు. మన హాస్టల్కి లేరు, మన హాస్టల్ పిల్లలకు ఉండడానికి ఏమో ప్లేస్ అట్లా అడిగిన వాళ్ళను తీసేసుడు. అక్కడ ఉన్న హాస్టల్ అంటేనే ఫర్ గౌడ్స్, అదే కదా. మరి వాళ్ళకు సరిపోతే కానీ సరిపోకపోయినా కూడా వేరే దాన్ని కూడా ఉపయోగించే అవకాశాలు ఉంటాయి కదా. మడగలు రెంట్స్ వస్తాయి, మడగలు ఓకే. పైన రూమ్లు నువ్వు ఒక కాలేజీ నడుపుతున్నాడు, అట్లా ఒక కాలేజ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది రూమ్స్, ఆ రూమ్స్ స్టూడెంట్స్ కి లేదా మరి? అదే కదా. దాన్ని తీసేసి ఇప్పుడు మనం గుట్ట మీద ఎట్లా కట్టినాము అంటే ఇంకా బ్రహ్మాండంగా పెట్టడానికి లిఫ్ట్లు పెట్టి మొత్తం పిల్లలకు సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఏసీ రూమ్స్ కట్టి అన్ని రకాలు. ఓటర్లు పెంచుతారా మరి? తప్పకుండా అందరూ భాగస్వామ్యం మరి పెంచాలి కదా. మరి 2800 అసలు 2800 అవి ఏం ఓట్లు మన ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. అంతమంది ఆ హాస్టల్ డిసైడ్ చేస్తున్నాడు అంతే అంతే అంటే స్టేట్ లో ఉన్న అందరూ డిసైడ్ చేసేది మొత్తం కలిపి నేను చెప్పేది. స్టేట్ లో మొత్తం కూడా 2800 మంది డిసైడ్ చేస్తారు. అంటే ఇక చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళకు హాస్టల్ అంటే ఏందో కూడా తెలియదు. అవును, గౌడ సంఘము గౌడ హాస్టల్ వేరు వేరు అని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, అంతా ఒకటే అనుకుంటారు. ఇప్పుడు మీకు ఎంతమంది అలా ఓట్లు? అదే 2500 మంది మళ్ళీ మీరే ఎన్నుకోవాలి, మళ్ళీ మీకు ఎన్నుకోవాలి. అట్లా ఇప్పుడు 3 ప్యానెల్ ఉన్నాయి, 27 ఈ 3 ప్యానెల్గా 27 members కి మాత్రమే వేయాలి. 27 తర్వాత 28 వచ్చినా కానీ అది రాదు, కట్ ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. మరి మీరు ఎంతమంది ఓటర్లు గెలిచారు ఇప్పుడు దాకా? నేను ఇప్పుడు ఊర్లలో కూడా నేను కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళని కలిసినాము. అందరూ 2800 మంది ఓటర్లు మీ ప్యానెల్కి సంబంధించిన అంటే మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను సిటీకి సంబంధించింది, నేను మొత్తం సికింద్రాబాద్. ఇప్పుడు సూర్యాపేట అక్కడ వేరే సుష్మాను అక్కడ ఆమె చూసుకుంటుంది. ఇప్పుడు మా ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరం సిటీ వాళ్ళం కాదు, సిటీ వాళ్ళం. మళ్ళీ నిన్న మహబూబ్నగర్ పోయిండు, మళ్ళీ నేను దర్గాకు పోయినా ఇక్కడ వరకు. అక్కడ నుంచి వాళ్ళు అన్న వాళ్ళకి ఇట్లా వాళ్ళు అటు పోయింటారు. మళ్ళీ సామర్పేటలో మొత్తం కవర్ చేసింది. అట్లా ఊర్లో ఉంటే నాకు ఎక్కడ ఏ ఊర్లలోనైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసిన. ఇక్కడ సిటీలో కూడా మొత్తం కవర్ చేసిన. మాడపిల్లు ఉన్నారు వీళ్ళంతా, అందరికీ ఫోన్లు చేసి మళ్ళీ మొన్న ఇక్కడ నేను మీటింగ్ పెట్టిన. మన లైఫ్ మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతోటి మన సికింద్రాబాద్ ఇక్కడ సీతారామణ్యంలో నేను వాళ్ళ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టిన. వాళ్ళ రాజకీయము ఓట్లు అంటే కూడా ధనబలం ప్రభావం ఉంది. మరి ఇప్పుడు ఇవన్న సజావుగా జరిగే అవకాశం ఉంది? ధనబలంతో ధనబలం లేదు. ఏంటంటే వాలంటీర్లు చేయాలి మన కులం గురించి. ఇప్పుడు ఇది మేము నిలబడ్డానికి మాకేవో పోస్టులు వస్తాయని కాదు, మాకేమో అవుతుందని కాదు. ఇప్పుడు ఇది ఉల్టా మేమే మా పిల్లలు చెప్తున్నాను, మా పిల్లలు సెటిల్ అయిపోయినరు, మేము బాగానే ఉన్నాం. మన కులంకి ఏమన్నా చేయాలనే మేము వస్తున్నాం అంతే. దీనివల్ల మాకు ఎక్కడో సీట్ వస్తుందని కాదు, ఎక్కడో గౌరవం దక్కుతుందని కాదు, మన కులం గురించి. ఇన్ని రోజులు మన గురించి మనం బతుకు. మీ ఓటర్లకు మా టీవీ తరపున ఏం చెప్తారు? నమస్తే, నేను బౌద్ధనగర్ కార్పొరేటర్ని, ధనంజన గౌడ్. నేను ఇక్కడ కార్పొరేటర్గా చేసుకుంటుండే మన గౌడ్ హాస్టల్కి కూడా మన కులపోళ్ళకి ఏమన్నా చేయాలి. హాస్టల్ గురించి నాకు అసలు ఏం తెలిసేది కాదు ముందు. ఇప్పుడు కనుక్కుంటుంటే అన్నీ తెలుస్తున్నాయి. మీరే ఒకసారి ఆలోచించండి.
ఇప్పుడు వేరే కులం హాస్టళ్ళల్లో 3000 నుంచి 5000 మంది పిల్లల వరకు వాళ్ళకి అకామిడేషన్ దొరుకుతుంది. మన గౌడ హాస్టల్లో ఉత్త 500 చేంజ్ వాళ్ళకి ఎందుకు దొరుకుతుంది? మనం కూడా డెవలప్ చేసుకోవచ్చు కదా. సో మన బాలరాజ్ అన్న ప్యానల్లో నిలబడుతున్న అన్నను కూడా అసలు మాకు దీంట్లోకి వచ్చే ఉద్దేశమే లేకుండే. మేము అందరం కలిసి అన్నను కూడా బతిలాడడం జరిగింది. అన్ననే 1,11,11,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఆయన్నే డొనేట్ చేస్తా అంటుండే. ఆయన డొనేట్ చేసినాక కూడా బయట నుండి మళ్ళీ ఇంకొక 10 crores తీసుకొస్తాను అందరి దగ్గర నుండి. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళది ఒక అకౌంట్ ఓపెన్ చేద్దాము. మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు కూడా చాలామంది ఇవ్వడానికి రెడీ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చేసిన మనకు వస్తాయి కాబట్టి మనము ఉన్న హాస్టల్ని ముందు భాగం ఏదైతుందో అది తీసేసి మనం గుట్ట దగ్గర కట్టించినాం మనం గౌడ సంఘంది. దానికంటే కూడా ఇంకా మంచిగా కట్టిస్తాము, లిఫ్ట్లు పెడదాము, పిల్లలకు అంతా సెక్యూరిటీ పెడదాము, ఏసీ రూమ్స్ కట్టిస్తాము. మన కమ్యూనిటీ మన తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే మన కమ్యూనిటీనే హైయెస్ట్ ఉంది. ఇంత హైయెస్ట్ కమ్యూనిటీ ఉన్నందుకు మనం 500 మంది పిల్లలను మన హాస్టల్లో పెట్టడం ఏంది ఇంత తక్కువ మంది? ఇప్పుడు వేరే కమ్యూనిటీలో ఇంతమంది లేరు మొత్తం పీపుల్, కానీ అయినా కానీ హాస్టల్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు. మనమేమో ఎక్కువ మంది ఉండవు కానీ అక్కడ తక్కువ మంది. మళ్ళీ మనకేంది ఇప్పుడు ఓటర్స్ కూడా ఇంత పెద్ద కమ్యూనిటీ అయి ఉండి 2800 మాత్రమే మెంబర్షిప్స్ ఉన్నాయి దీంట్లో. వాళ్ళకు అంటే ఊర్లలో పోయి మనం అవేర్నెస్ ఇస్తలేము. వాళ్ళ ఊర్లలో పోయి మనము అక్కడ మీటింగ్స్ పెట్టి ఇక్కడ ఒక హాస్టల్ అనేది ఉంది అని కూడా ఊర్లలో చాలామందికి తెలియదు. అందుకని అందరికి పోయి మీటింగ్ పెట్టి ఇక్కడ సిటీలో ఒక హాస్టల్ ఉంది, మీ పిల్లలను చదివిపియండి. వాళ్ళకి ఏంటంటే సిటీకి పంపిస్తే ఎక్కడ పెట్టాలి, ఎంత ఖర్చు వస్తుందో ఏమో ఆ భయాలు కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పూర్ పీపుల్ కూడా కొంతమందికి ఫ్రీగా మనము అకామిడేషన్ ఇచ్చే కూడా ఉంది మన దగ్గర. సో అది కూడా వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే తాడి చెట్టు ఎక్కి కలుదేస్తే కానీ వాళ్ళకు గడవని రోజులు ఉన్నాయి, కానీ వాళ్ళ పిల్లలు మాత్రము షార్ప్ ఉంటారు, వాళ్ళకి చదువుకోవాలనే కోరుకుంటారు. మరి అట్లాంటప్పుడు అట్లాంటి పిల్లలను కూడా మనము దగ్గర తీసి మనము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చూసే బాధ్యత మనకు ఉంది కదా. అందుకని ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇది మేము మంచి పని గురించే ముందుకు వచ్చినాము. 3rd ప్యానల్ పెట్టడం అనేది 20 సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు 2 ప్యానల్ ఉన్నాయి, ఉంటే ఒక ప్యానల్ లేకపోతే ఇంకొక ప్యానల్, ఈ 2 ప్యానెళ్లలోనే మొత్తం నడిచింది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మీరు అందరు కలిసి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం 3 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఒక్కసారి మాకు ఛాన్స్ ఇస్తే మీకు మునిగేది ఏం లేదు. 20 సంవత్సరాలలో 3 సంవత్సరాలు పెద్ద లెక్క కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము డెవలప్ చేస్తాము. డెవలప్ చేసి మళ్ళీ మెంబర్షిప్స్ కూడా ఎక్కువ చేయాలి. ఎక్కువ చేపిస్తేనే మన కమ్యూనిటీ కూడా ఏందో బయట తెలుస్తుంది. సో ఇవన్నీ మాకు ప్లాన్స్ ఉన్నాయి. మీ కమ్యూనిటీ కోసం చేస్తున్నటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ మీ టీం నుంచి మీకు ధన్యవాదాలు. ఇదండి మరి కమ్యూనిటీ కోసం మరి హాస్టల్స్ కోసం ఖచ్చితంగా ఫండ్స్ సేకరించి డెవలప్ కోసం కృషి చేస్తామని ఊళ్ళో ఉన్న వాళ్ళని అందరినీ కూడా మరి హాస్టల్ వైపుగా మరి కుల వృత్తుల వైపుగా ప్రోత్సహిస్తామని ధనంజయ గౌడ్ కార్పొరేటర్ గారు మనకు తెలియజేశారు. చూస్తూ ఉండండి. వేతన కెమెరామెన్ రాజుతో మీ సురేష్.